ఆ స్టూడెంట్స్ ఇక్కడ ఓపెన్ స్కూల్లో చాలామంది భయపడుతున్నారు ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వస్తారా అని చెప్పేసి ఈ సర్టిఫికేట్ జెన్యునా కాదని చెప్పేసి దానికోసం మీకు చూపిస్తారండి. సౌత్ సెంట్రల్ రైల్వే ఓకేనా. సో టు ద ఏఐ కోఆర్డినేట్ సెయింట్ జాన్స్ హై స్కూల్ వారసుకిందబాద్ వెరిఫైన్ ఆఫ్ జెన్యునస్ ఆఫ్ సెకండరీ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఫేవర్ ఆఫ్ అమ్జద్ ఖాన్ ఇబ్రాహీం ఖాన్ ఇన్ ద ఇయర్ ఏప్రిల్ మే 2023 బేరింగ్ రోల్ నెంబర్ 232208022231. సో ఇది ఏంటంటే వీళ్ళ మదర్ చనిపోవడం వల్ల ఇది కారుణ్య జాబ్ అంటారు, అందులో వచ్చింది. సో ఇది ఓపెన్ స్కూల్ సర్టిఫికేట్ చూడండి, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ సెకండ్ సర్టిఫికేట్. సో ఈ స్టూడెంట్ ఏంటంటే ఓపెన్లో పాస్ అయ్యిండు. సో ఓపెన్లో పాస్ అయిన ప్రతి స్టూడెంట్కి కూడా జాబ్ కంపల్సరీ వస్తుందని చెప్పేసి చెప్పడానికి ఇదొక నిదర్శనం అండి. సో ఓపెన్ స్కూల్ సర్టిఫికేట్స్ ఎవరైనా సరే ఎక్కడైనా సరే గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, ప్రైవేట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ అప్లై చేసుకోవచ్చు. సో ఓపెన్ స్కూల్ సర్టిఫికేట్ పైన ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పాను, సౌత్ సెంట్రల్ రైల్వేలో నా దగ్గర 6 మంది పిల్లలకి జాబ్ వచ్చింది, కారుణ్య జాబు. సో ఇప్పుడు 7వ వ్యక్తి తన అమ్జద్ ఖాన్. ఖచ్చితంగా వీళ్ళకి జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది, రాదు అనే సమస్య లేదు. సో మనం కూడా ఏంటంటే అదే వాళ్ళ డివిజనల్ బెంచ్కి మన స్కూల్ నుంచి మనం లెటర్ రాస్తాం అన్నమాట. చూపిస్తాను రండి ఒకసారి. సో ఇక్కడ ఏం రాస్తాం అంటే జెన్యునెస్ ఆఫ్ ఎస్ఎస్ సర్టిఫికేట్ ఆఫ్ అమ్జద్ ఖాన్. సో ఈ సర్టిఫికేట్ అనేది జెన్యున్గా ఉంది, ఇతనికి మీరు జాబ్ ఇవ్వండి అని చెప్పేసి మనం కూడా మన స్కూల్ నుంచి వాళ్ళకి లెటర్ రాస్తాము. సో ఇది ఏంటంటే 100%గా ఈ యొక్క సర్టిఫికేట్ ఏదైతుందో ఓపెన్ స్కూల్ సర్టిఫికేట్ మన తెలంగాణ బోర్డు ఏదైతుందో అన్ని స్టేట్స్కి అలాగే సెంట్రల్ గవర్నమెంట్స్కి వాళ్ళు ముందే బోర్డు పెట్టినప్పుడే ఈ యొక్క లెటర్స్ అనేవి పంపించడం జరిగింది. సో ఈ యొక్క సర్టిఫికేట్ గవర్నమెంట్ జాబ్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇంకా కూడా చదువుకొని వాళ్ళు ఉంటే ఎస్ఎస్సి ఇంటర్ ఎగ్జామ్స్ రాసుకొని బాగుపడతారని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.